Hi friends, welcome to SAM Institute. మరి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అయిన పద్మ అవార్డ్స్ 2025 పద్మ అవార్డులు 2025 గురించి మాట్లాడుతాం. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారంగా దేని పిలుస్తారు? భారతరత్న అవార్డుని పిలుస్తారు. రెండవ అత్యున్నత పౌర పురస్కారంగా పద్మ విభూషణ్ పిలుస్తారు. మూడవ అత్యున్నత పౌర పురస్కారంగా పద్మభూషణ్. ఫోర్త్ వన్ పద్మశ్రీ. 2025 పద్మ అవార్డులు ఏ రోజు ప్రకటించారు? అసలు పద్మ అవార్డులను ప్రతి సంవత్సరం ఏ రోజు ప్రకటిస్తారు? దేని సందర్భంగా ప్రకటిస్తారు నానంటే ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున ప్రకటిస్తారు. దేని సందర్భంగా అంటే రిపబ్లిక్ డే స్పెషల్గా ప్రకటిస్తారు. 2025లో ఎంతమందికి ప్రకటించారు? దీంట్లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? దీంట్లో ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు? పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చింది? పద్మభూషణ్ ఎంతమందికి వచ్చింది? పద్మశ్రీ ఎంతమందికి వచ్చింది? ఇప్పటి వరకు పద్మ అవార్డులను ఎంతమందికి ప్రకటించలేదు లేదా ప్రకటించారు? ఇప్పటి వరకు పద్మ అవార్డులను ఎన్నిసార్లు ప్రకటించలేదు? ఇది పాయింట్ కావాలి. ఓకేనా? అయితే పద్మ అవార్డులు ప్రకటించిన వ్యక్తులకు పేరుకు ముందు కానీ పేరు తర్వాత కానీ పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ కానీ టైటిల్ ఉండకూడదు అని మరి ఏ కేసు చెప్పింది? ఇవన్నీ మాట్లాడుతాం. మరి పద్మ అవార్డును తొలిసారిగా ఏ ఇయర్ లో ప్రకటించారంటే 1954లో ప్రకటించారని. మరి 2025 జనవరి 25వ తారీఖున ఎంతమందికి ప్రకటించారు? ఈ ప్రకటించిన వ్యక్తులకు ఎవరిస్తారు ఈ అవార్డులని? రాష్ట్రపతి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున జస్ట్ అనౌన్స్మెంట్ చేశారు, ప్రకటించారు అంతే. 2025లో ఎంతమందికి ప్రకటించారు? దాంట్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ చూద్దాం. దాంట్లో మరణించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఒక ఇయర్ లో ఎంతమందికి ప్రకటించవచ్చు పద్మ అవార్డులని? ఇవన్నీ మాట్లాడదాం. పద్మ అవార్డులను ప్రారంభించిన 1954. ఈ అవార్డులకి ఎటువంటి ప్రైజ్ మనీ ఉండదు, నో ప్రైజ్ మనీ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి పేరుకు ముందు కానీ పేరు తర్వాత కానీ పద్మ విభూషణ్, పద్మశ్రీ, భారతరత్న అలాంటి పేర్లు ధరించకూడదని ఏ కేసు చెప్పింది? భారతదేశంలో ఇది ఇంపార్టెంట్ నాన్న. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్పింది? ఒక వ్యక్తి పేరుకు ముందు కానీ పేరు తర్వాత కానీ పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్, భారతరత్న అలాంటి పేర్లు ధరించకూడదు, టైటిల్స్ ధరించకూడదు చెప్పింది. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేరు ఉంటుంది బిరుదుల నిషేధం అనేది? ఆర్టికల్ 18 సబ్ క్లాస్ ఏ. ఇది ఇంపార్టెంట్ నాన్న. మరి పద్మ అవార్డును ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రకటించలేదు? ఈ పాయింట్ ఇంపార్టెంట్. పద్మ అవార్డును ఇప్పటి వరకు 1978లో ప్రకటించలేదు, నెక్స్ట్ 1979లో ప్రకటించలేదు, నెక్స్ట్ 1993 నుంచి 1997 వరకు కంటిన్యూగా ప్రకటించలేదు. గుర్తుపెట్టుకో. ఫస్ట్ 1978లో ప్రకటించలేదు, 1979లో ప్రకటించలేదు, నెక్స్ట్ 1993 నుంచి 1997 వరకు ప్రకటించలేదు. పద్మ అవార్డును ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎంతమందికి ప్రకటించవచ్చు? ఈ పాయింట్ ఇంపార్టెంట్. 120 మెంబర్స్, 120 మందికి ప్రకటించవచ్చు. మరి 2025లో ఎంతమందికి వచ్చింది? 139 మందికి ప్రకటించారు. సార్ మీరేమో 120 మందికి ప్రకటించవచ్చు అంటున్నారు, ఈసారి 139 మందికి ఎందుకు ప్రకటించారు? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో విదేశీ ఫారినర్స్ అంటే విదేశీయులు, నెక్స్ట్ మన మరణాంతరము అంటే ఆఫ్టర్ పోస్ట్ మస్లీ అంటే విదేశీయులు కానీ మరణాంతరం ఇచ్చిన వ్యక్తులు కానీ పరిగణలోకి తీసుకోరు, వారిని కన్సల్ట్ చేయరు నాన్న. గుర్తుపెట్టుకోవాలి. పద్మ అవార్డులను విదేశీయులకు కానీ మరణించిన వ్యక్తులకు కానీ ఇస్తే వాటిని లెక్కల్లోకి తీసుకోరు. ఓకేనా? 120 మెంబర్స్ అన్న ఎక్కువగా అయితే దాంట్లో మరణించిన వ్యక్తులు ఉండవచ్చు లేదా ఫారినర్స్ ఉండవచ్చు. పద్మ అవార్డు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇవ్వాలంటే ఆ వ్యక్తి మరణించిన 1 ఇయర్ లోపల ఇవ్వాలి. సాధారణంగా మరణించిన వ్యక్తులకు పద్మ అవార్డుని ఇవ్వరు, కానీ ఇస్తే మాత్రం ఆ వ్యక్తి మరణించిన 1 ఇయర్ లోపల ఇవ్వాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మరి 2024 కూడా ఒకసారి లింక్ చేసుకుంటే 2024లో పద్మ అవార్డులని 132 మందికి ఇచ్చారమ్మా, 132 మెంబర్స్. దీంట్లో 5 ఏమో పద్మ విభూషణ్ అండ్ 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ. సార్ ఒక్కసారి మీరు వీలుంటే 2024 పద్మ విభూషణ్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ గత వీడియోలో ఉంటాయి. 2024 పద్మ విభూషణ్ దాంట్లో వెంకయ్య నాయుడు, చిరంజీవి, నెక్స్ట్ వైజయంతిమాల బాలి, పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర పాఠక్, ఈ 5 పద్మ విభూషణ్ పొందిన 2024 జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అవార్డులను ఎవరు ప్రకటిస్తారు? ఎవరు అనౌన్స్మెంట్ చేస్తారు అంటే కేంద్ర హోంశాఖ వారు ప్రకటిస్తారు. కేంద్ర హోంశాఖ వారు ప్రకటిస్తారు ప్రతి సంవత్సరం జనవరి 25న. వెరీ ఇంపార్టెంట్. మరి పద్మ అవార్డులు 2025 మరి ఏ రంగాలు ఇస్తారు? మరి ఏ రంగాలు సేవలు అందించిన వ్యక్తులకు పద్మ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది? ప్రధానంగా గుర్తుపెట్టుకుని కళలు అంటే ఆర్ట్, సామాజిక సేవ, నెక్స్ట్ మన ప్రజా సంబంధాలు, నెక్స్ట్ మన సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మన ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, నెక్స్ట్ మన మెడిసిన్ వైద్యము అని పిలుస్తారు, నెక్స్ట్ సాహిత్యమో విద్య, నెక్స్ట్ వన్ క్రీడలు స్పోర్ట్స్, సివిల్ సర్వీస్ రంగాలు ప్రధానంగా ప్రకటిస్తారు ఈ అవార్డును ఆయా రంగాలు సేవలందించిన వ్యక్తులకు. ఈసారి మన తెలుగు వ్యక్తి
వ్యక్తులు అంటే తెలుగు వ్యక్తులు అంటే ఆంధ్ర తెలంగాణ వ్యక్తులమా అండ్ 7 మెంబర్స్కి వచ్చింది. ఈ 7 మెంబర్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మెంబర్స్, నెక్స్ట్ తెలంగాణ నుండి అండ్ 2 మెంబర్స్ ఉన్నారమ్మా. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈసారి పద్మభూషణ్ అవార్డు మా బాలకృష్ణకి రావడం జరిగింది. నటసింహం బాలకృష్ణకి వచ్చింది పద్మభూషణ్, మన తెలుగు వ్యక్తి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ నాగేశ్వర్ రెడ్డి తెలంగాణ వ్యక్తి. నెక్స్ట్ వన్ నాగపని శర్మ. నెక్స్ట్ అప్పారావు, వాదిరాజ్ అండ్ కేఎల్ కృష్ణ, మందకృష్ణ. ఈ 7 మెంబర్స్ మన తెలుగు వారు. దీంట్లో 5 మెంబర్స్ ఆంధ్ర వారు, తెలంగాణ వారు 2 మెంబర్స్. మరి తెలంగాణ వారు ఎవరంటే దీంట్లో నాగేశ్వర రెడ్డి, సెకండ్ వన్ మందకృష్ణ, ఉన్న మిగతా 5 మెంబర్స్ ఆంధ్ర వారిని గుర్తుపెట్టు. మరి పద్మ అవార్డులు 2025 పద్మ అవార్డులు 2025 కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రకటించారు నిన్నటి రోజున. ఈసారి పద్మ విభూషణ్ ఎంతమందికి ప్రకటించారు? 7 మెంబర్స్. ఓవరాల్గా ఎంతమంది అంటే 139 మెంబర్స్, 139 మందికి ప్రకటించారు. దాంట్లో పద్మ విభూషణ్ చాలా ఇంపార్టెంట్, హైయెస్ట్ సెకండ్ సివిలైజేషన్ అవార్డు అంటారు. పద్మభూషణ్ 19 మెంబర్స్. నెక్స్ట్ పద్మశ్రీ 113 మందికి ప్రకటించారు. దీంట్లో ఇంకా ప్రధానంగా మహిళలు ఎంతమంది ఉన్నారు? ఓవరాల్ గా 139 మెంబర్స్ లో మహిళలు ఉమెన్స్ 23 మెంబర్స్. ఈ 139 మెంబర్స్ లో మరణాంతరము 13 మెంబర్స్. ఈ 139 మెంబర్స్ లో విదేశీయులు ఫారినర్స్ 10 మంది ఉన్నారు. 139 మెంబర్స్ లో తెలుగు వారు 7 మెంబర్స్. సినీ నటుడు బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారం వరించింది. నెక్స్ట్ పద్మ విభూషణ్ 7 మెంబర్స్. చాలా ఇంపార్టెంట్. పద్మ విభూషణ్ అవార్డు అడిగే అవకాశం ఉంది. భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారంగా దేని పిలుస్తారు? పద్మ విభూషణ్. ఈ 7 మెంబర్స్ పర్టికులర్ గుర్తుపెట్టుకో. ఏ స్టేట్ ఏ రంగంలో వచ్చింది? మా దువ్వూరి నాగేశ్వర రెడ్డి. మరి ఏ కేటగిరీలో వచ్చింది? వైద్యము, తెలంగాణ. సెకండ్ వన్ శారదా సిన్హా ఏ రంగంలో వచ్చింది? కళలు అంటే బీహార్. ఏ స్టేట్ అమ్మా? బీహార్. నెక్స్ట్ వన్ కుముదిని రజనీకాంత్ లాఖియా. ఏం పేరమ్మా? లాకియా అంటే ఏం గుర్తు రావాలి? కళలు. ఏ స్టేట్ అంటే గుజరాత్. నెక్స్ట్ వన్ లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం ఏ కేటగిరీలో వచ్చింది? కళలు అంటే ఆర్ట్స్. ఏ స్టేట్ నానా? కర్ణాటక. నెక్స్ట్ వన్ ఎంటీవి వాసుదేవన్ నాయర్ ఏ కేటగిరీలో అంటే సాహిత్యము, విద్య. ఏ స్టేట్ అంటే కేరళ. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ జస్టిస్ జగదీష్ కేహార్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. రిటైర్డ్ అయ్యాడు. ప్రజా వ్యవహారాల కేటగిరీలో వచ్చింది చండీగఢ్. నెక్స్ట్ వన్ ఒసాము సుజుకి. ఈయన లేటెస్ట్ గా మరణించారమ్మా. ఆ వ్యక్తికి రావడం జరిగింది. ఒక పారిశ్రామికవేత్త, వాణిజ్యము, పరిశ్రమలు. మరి ఏ దేశం అంటే జపాన్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన ఒసాము సుజుకి. పద్మ విభూషణ్ 7 మెంబర్స్ అమ్మ. దువ్వూరి నాగేశ్వర రెడ్డి, శారదా సిన్హా, కుముదిని రజనీకాంత్ లాఖియా, లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం, ఎంటీవి వాసుదేవన్ నాయర్, జస్టిస్ జగదీష్ కేహార్, ఓసాము సుజుకి. నెక్స్ట్ పద్మభూషణ్ 19 మెంబర్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ నందమూరి బాలకృష్ణ, కళలు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ ఎస్ అజిత్ కుమార్, కళలు, మా తమిళనాడు హీరో, తమిళనాడు. నెక్స్ట్ వన్ శోభనా చంద్ర కుమార్ ఏ కేటగిరీలో వచ్చింది? కళలు, తమిళనాడు స్టేట్. నెక్స్ట్ వన్ జతిన్ గోస్వామి ఏ కేటగిరీలో వచ్చింది? కళలు. ఏ స్టేట్ అంటే కర్ణాటక. నెక్స్ట్ వన్ అనంత్ నాగ్ కళలు. ఏ స్టేట్? కర్ణాటక. వివేక్ దేబ్రాయ్ ఒక పారిశ్రామికవేత్త, ఇటీవల కాలంలో మరణించారు. సాహిత్యము, విద్యా కేటగిరీలో వచ్చింది, ఢిల్లీ. నెక్స్ట్ వన్ మనోహర్ జోషి ఏ కేటగిరీలో వచ్చింది? ప్రజా వ్యవహారాలు. మరి ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ సుశీల్ కుమార్ మోడీ ప్రజా వ్యవహారాల కేటగిరీలో వచ్చిన నాన్న బీహార్. నెక్స్ట్ పంకజ్ ఉదాస్ ఏ కేటగిరీ? కళలు. మరి ఏ స్టేటు? మహారాష్ట్ర. నెక్స్ట్ వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో వచ్చిందమ్మా. ఏ దేశం అంటే అమెరికా. నెక్స్ట్ వన్ ఏ సూర్యప్రకాష్ సాహిత్యము, విద్య, జర్నలిజము. ఏ స్టేట్ అంటే కర్ణాటక. నెక్స్ట్ జోస్ చాకో పెరియాపురం వైద్యం కేటగిరీలో వచ్చింది, కేరళ. నెక్స్ట్ కైలాస్ నాథ్ దీక్షిత్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఢిల్లీ. నెక్స్ట్ వన్ నల్లి కుప్పస్వామి శెట్టి వాణిజ్యము, పరిశ్రమలు వచ్చింది, తమిళనాడు. నెక్స్ట్ వన్ సాధ్వి రితంబర సామాజిక సేవ, ఉత్తరప్రదేశ్.
పిఆర్ శ్రీజేష్ మా క్రీడా రంగానికి చెందిన వ్యక్తి. ఏ స్టేట్ అంటే కేరళ. శేఖర్ కపూర్ కళారంగము. ఏ స్టేట్ మహారాష్ట్ర. రామ్ బహదూర్ రాయ్ సాహిత్యము విద్య జర్నలిజము. ఏ స్టేట్ నైనా ఉత్తరప్రదేశ్ చెందినవారు. నెక్స్ట్ వన్ పంకజ్ పటేల్ 19 పంకజ్ పటేల్ వాణిజ్యము పరిశ్రమలు. ఏ స్టేట్ అంటే గుజరాత్. ఇవి పద్మభూషణ్ అవార్డు 19 మెంబర్స్. నెక్స్ట్ వన్ పద్మశ్రీ పొందిన తెలుగు వారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మొత్తం 7 అవార్డ్స్ వచ్చాయి అన్నాం. దాంట్లో ఏపీ వారు 5 మెంబర్స్, తెలంగాణ 2 మెంబర్స్ అన్నాం. ఇప్పుడు పద్మశ్రీ ఓన్లీ పద్మశ్రీ అవార్డు పొందిన తెలుగు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు కదా. దాంట్లో ఫస్ట్ మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలు తెలంగాణ స్టేట్. సెకండ్ కేఎల్ కృష్ణ సాహిత్యము విద్య ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మాడుగుల నాగపని శర్మ కళలు ఆంధ్రప్రదేశ్. పద్మశ్రీ అవార్డులు ఏమైనా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ సరిపోతుంది. పర్టికులర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పద్మవిభూషణ్ పద్మభూషణ్. పద్మశ్రీ అన్ని చదవాల్సారంటే అవసరం లేదు. నెక్స్ట్ మిరియాల అప్పారావు కళారంగము ఆంధ్రప్రదేశ్. వద్దిరాజు రాఘవేంద్రాచార్య సాహిత్యం కేటగిరీ. ఏ స్టేట్ నైనా ఆంధ్రప్రదేశ్. ఈ 5 మెంబర్స్ పద్మశ్రీ అవార్డు తెలుగు వారు. మరి ఇంకో 2 అవార్డులు ఉన్నాయి కదా. ఒకటి పద్మ విభూషణ్, ఒకటి పద్మభూషణ్ వచ్చింది. మరి క్రికెటర్స్ అంటే క్రీడారంగానికి చెందిన వారు, పర్టికులర్ క్రీడారంగానికి చెందిన వ్యక్తులు. దీంట్లో మనం గమనిస్తే మాజీ స్పిన్నర్ అశ్విన్ పారా. నెక్స్ట్ వన్ పారా ఆర్చర్ హర్విందర్. ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు విడియన్ అండ్ పారా కోచ్ సత్యపాల్ సింగ్ కి పద్మశ్రీ అవార్డులు రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ లేటెస్ట్ గా మాట్లాడుకున్న తెలంగాణ వ్యక్తికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఆయన పేరు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. ఆయన ఎవరు అంటే మరి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు. ఆయన గతంలో కొన్ని అవార్డ్స్ వచ్చాయి. లేటెస్ట్ గా 2025లో పద్మ విభూషణ్ వచ్చింది కదా, దానితో పాటు కొన్ని అవార్డ్స్ వచ్చాయి. చూద్దాం. పద్మ విభూషణ్ ఏ ఇయర్ వచ్చింది? 2025. పద్మభూషణ్ 2016లో వచ్చింది. పద్మశ్రీ 2002. ఈసారి వస్తే ఆయనకి ఏమొస్తుంది? భారతరత్న అవార్డు వచ్చే అవకాశం ఉంది. పిసి రాయ్ అవార్డు 1995లో ఇచ్చారు. అండ్ మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు 2009లో ఇచ్చారు. ఎవరికి? దువ్వూరు నాగేశ్వర రెడ్డి. నెక్స్ట్ వాణిజ్య పద్మాలు అంటే వ్యాపారవేత్తలు కొన్ని పద్మ అవార్డులు ఇచ్చాయి. దాంట్లో వసాము సుజుకి పారిశ్రామికవేత్త పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. నల్లి కుప్పుస్వామి శెట్టి పద్మ విభూషణ్ ఒక దగ్గర ఒక ఆర్డర్లో పెట్టేవి. నెక్స్ట్ వన్ పంకజ్ పటేల్ పద్మభూషణ్. నెక్స్ట్ అరుంధతి భట్టాచార్య ఎస్బీఐ చైర్పర్సన్గా పనిచేస్తారు. మరి ఎస్బీఐ పాస్ట్ ఉమెన్ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య పద్మశ్రీ అవార్డు వచ్చింది. పవన్ గోయంకా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రశాంత్ ప్రకాష్ పద్మశ్రీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఆర్జీ చంద్రమోహన్ పద్మశ్రీ అవార్డు. సజ్జన్ భజంకా పద్మశ్రీ అవార్డు. సాలి హోల్కర్ పద్మశ్రీ అవార్డు. ఓంకార్ సింగ్ పహవా మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. వీరు మొత్తం 10 మెంబర్స్ కూడా పారిశ్రామికవేత్తలు లేదా వాణిజ్యవేత్తలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్. మీరు బాగా ప్రిపేర్ అవుతే పద్మ అవార్డులు 2025 నుంచి గ్యారెంటీగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దాని పద్మ విభూషణ్ ఎంతమంది, పద్మభూషణ్ ఎంతమంది, పద్మశ్రీ ఎంతమంది, మన తెలుగు వారు ఎంతమంది, ఆంధ్ర వారు ఎంతమంది, తెలంగాణ వారు ఎంతమంది, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రకటించలేదు, ఏ ఇయర్లు ప్రకటించలేదు, దీనికి నో ప్రైజ్ మనీ అని గుర్తుపెట్టుకో. ఓకే, ఆల్ ది బెస్ట్.